ప్రజాభవన్లో జరిగిన తెలంగాణ ఎంపీల సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావాలని, ఈ కారణంగానే ఈ సమావేశం నిర్వహించామని ఆయన తెలిపారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయడానికి ప్రతిపక్షాలకు అతీతంగా సమిష్టి ప్రయత్నం అవసరమని స్పష్టం చేశారు. బీసీ జనాభా ఆధారంగా 42% రిజర్వేషన్ అమలుకు 9వ షెడ్యూల్లో సవరణ తప్పనిసరి అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని అడ్జర్న్మెంట్ మోషన్ లేదా ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించాల్సిందిగా ఎంపీలకు సూచించారు. అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులు కలిసి ప్రధాని మోదీని కలిసి వినతిపత్రం సమర్పించాలని, ప్రధాని సమయం కేటాయిస్తే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీ వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు అడిగే సమాచారం వెంటనే అందించేందుకు ఢిల్లీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు భట్టి వెల్లడించారు. నీటిపారుదల, విద్యుత్, జీఎస్టీ సహా పలు విభాగాలకు సంబంధించిన పెండింగ్ నిధులపై ఇప్పటికే కేంద్రానికి లేఖలు పంపినట్లు గుర్తు చేశారు. ఆ లేఖలు, అనుబంధ పత్రాలు అన్నీ ఎంపీలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అలాగే 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు, వనరుల సమీకరణ, అమలు వ్యూహాలు సిద్ధమయ్యాయని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం కోసం కేంద్ర మంత్రులు, ఎంపీలు, జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులను రాష్ట్రం ఆహ్వానిస్తుందని తెలిపారు. ఎంపీలకు అంతర్జాతీయ సంస్థలు లేదా ప్రముఖులతో ఉన్న పరిచయాలను పంచుకోవాలని, వారికి గ్లోబల్ సమ్మిట్లో ఆహ్వానం పంపుతామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లు, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, ఆర్థిక అభివృద్ధి వంటి కీలక అంశాలపై రాజకీయాలను పక్కన పెట్టి ఏకగ్రీవంగా పోరాటం చేయాల్సిన సమయం ఇదే అని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను ముందుంచి అన్ని పార్టీలు కలిసి ఒక బృందంలా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని ఆయన ఈ సమావేశంలో వెల్లడించారు.